ఏపీ లిక్కర్ కేసు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికీ పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొందరు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో సిట్ జగన్ పేరు ప్రస్తావన చేసింది. అయితే నిందితుడిగా చేర్చలేదు. మరికొద్ది రోజుల్లోనే మరో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. అటు ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ సమయంలో జగన్ అరెస్టు పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు పైన స్పష్టత ఇచ్చారు. లిక్కర్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో సిట్ అనేక అంశాలు ప్రస్తావించింది, ఆధారాలను సమర్పించింది. కాగా ఈ కేసులో జగన్ అరెస్ట్ తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటు జగన్ అరెస్టుపై చర్చ జరుగుతున్న వేళ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఎవరూ ఆపలేరంటూ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని, అవి అందరికీ తెలిసినవే అని మాధవ్ పేర్కొన్నారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తాజాగా రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో సిట్ అధికారులు 11 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి. శంషాబాద్ మండలంలోని ఒక ఫామ్ హౌస్లో ఈ నగదు డంపును గుర్తించారు. రాజ్ కేసిరెడ్డి అనుచరుడిగా ఉన్న వరుణ్ను సిట్ అధికారులు విచారించారు. సులోచన ఫామ్ హౌస్లో ఈ మొత్తాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు జగన్ అరెస్టుపైన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.